ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. అయితే మీరే వసుంధరతో మాట్లాడాలక్క. నాకెక్కువ టైం కూడా లేదు. ఇంట్లో అమ్మ నిశ్చితార్థం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టింది. సరే సార్, కానీ ఇప్పుడే వసుంధరకి మీ ఇంట్లోని విషయాలు చెప్పొద్దు. ఒకవేళ చెప్తే తను అస్సలు ఒప్పుకోదు. ఇప్పుడిప్పుడే తన గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. నేను సమయం చూసుకొని చెప్తాను. సరే అక్క. వసుంధర, నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నీకిష్టమైతే నాతో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తా. ఎందుకో నాకు టైం ఎక్కువ లేదు. అందుకే నేను నీకెక్కువ టైం ఇవ్వలేను. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నాను. తొందరగా నీ నిర్ణయం చెప్పు, వచ్చి తీసుకువెళ్తాను. లేదంటే ఇంకెప్పటికీ నిన్ను కలవలేను. నీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుందంటారు. కానీ నీ విషయంలో తలుపు తెరిచే వరకు ఎదురు చూస్తూ గుమ్మం బయట నిల్చోనుంది. అయినా నీకిది చివరిసారి వసుంధరా. తర్వాత మీ నాన్నగారి ఆఖరి కోరిక తీర్చే అవకాశం ఎప్పటికీ రాదు. తొందరగా ఒక నిర్ణయం తీసుకో. నువ్వు ధ్రువాసాన్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈరోజు జపనీస్ కంపెనీస్తో మీటింగ్ ఉంది కదా? అవును మేడం, 10:30కే. ఓకే మేడం, ఈ మీటింగ్లో జీఎం కూడా ఉండాలని చెప్పారు. అరేంజ్ చేసావా? ఎస్ మ్యామ్. ఓకే టీనా, ధ్రువ ఎంగేజ్మెంట్ సంగతి నీకు తెలుసు కదా? కానీ ఆఫీషియల్గా నీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ మేడం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా, నువ్వు నా ఫ్యామిలీలో మెంబర్వే. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఈ ఆంటీ అనే పిలుపు ఇంకా ఎంతకాలం పిలుస్తావు? అత్తయ్య అని పిలవాలని మనసులో ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. పెళ్ళైన మరుక్షణం నుంచే పిలవడం మొదలుపెట్టాలి. అవును, ఈరోజే కదా ఎంగేజ్మెంట్కి రింగ్స్ తీసుకోవాలనుకుంది. అందుకే వచ్చాను. మీరు రావట్లేదా? లేదు, నువ్వు ధ్రువ వెళ్ళిరండి. ధ్రువ లేచాడా? లేదు, వాడు రాత్రి ఇంటికి ఎప్పుడొచ్చాడో కూడా నాకు తెలీదు. నైట్ 10:45కి వచ్చాడు. మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చాడు. అప్పుడే 24 hours కేరింగా? గుడ్. అలాగే ధ్రువ యాక్టివిటీస్ని ఓ కంట కనిపెడుతూ ఉండు. తను గదిలో ఉన్నాడు, వెళ్ళి రెడీ అవ్వమని చెప్పు. తొందరగా వచ్చేయండి. అలాగే ఆంటీ. టీనా, లెట్స్ గో. ఓకే మ్యామ్. ధ్రువ, 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 లే ధ్రువ. మన వెడ్డింగ్ రింగ్స్ కొనటానికి బయటికి వెళ్ళాలి. లే ధ్రువ.
బా లే ధ్రువ, గ్రీష్మ ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. లెమ్మని చెప్తున్నాను కదా. లే ధ్రువ, నువ్విలా చెప్తే లేవు. చెప్తా నీ పని. ఏం చేస్తున్నావు గ్రీష్మ? ఏంటి చిన్నపిల్లల ఆటలు? ఎందుకంత కోపం? ఎన్ని కాల్స్ చేశాను, అసలు నువ్వు లిఫ్ట్ చేయలేదు. నేనొస్తే ఎంత హార్ష్గా మాట్లాడతావు. సారీ. ఇట్స్ ఓకే, క్షమించాను. సరే, తొందరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికేంటి? మనిద్దరం నిశ్చితార్థం కోసం ఉంగరాలు కొనటానికి బంగారం దుకాణానికి వెళ్ళాలి. అచ్చ తెలుగులో చెప్పాను, అర్థమైందా? తర్వాత వెళ్దాం. ఎప్పుడు? మన ఎంగేజ్మెంట్ అయ్యాక వెళ్దామా? రేపే మన ఎంగేజ్మెంట్ ధ్రువ. ఎప్పుడు కొంటాం? మన ఇద్దరి ఎంగేజ్మెంట్ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నీ కాబోయే భార్య పక్కనే ఉంది. కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చు కదా. సారీ, నేను అలా మాట్లాడలేకపోతున్నాను. ఏ ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసు కదా. ప్లాంటేషన్ నుండి. కారణం? మీ పిఏ ఫాదర్ చనిపోయాడు. నేను వెళ్ళొచ్చిన సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? నేను చావింటికి వెళ్ళి ఒక ఆడపిల్ల ఏడుపు చూసొచ్చాను. ఆ ముఖం ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతుంది. ధ్రువ, మీ కంపెనీలో చాలా మంది పనిచేస్తారు. ఇలా బాధపడుతూ కూర్చుంటే నీకు 365 డేస్ సరిపోవు. హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేవి కొన్ని ఉంటాయి గ్రీష్మ. అందరూ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, తను నాకు ఇంపార్టెంట్. తండ్రిని పోగొట్టుకున్న పిల్ల అనాథగా ఉంది. ఆ పెయిన్ నీకు చెప్పిన అర్థం కాదు. సారీ ధ్రువ, అంత దూరం ఆలోచించకుండా ఏదో అనేశాను. సరే, నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, నేను వెయిట్ చేస్తాను. అందరూ ఇంపార్టెంట్ కాకపోవచ్చు, తను నాకు ఇంపార్టెంట్. బావా, ఆగు బావా. అమ్మ వసుంధరా, అప్పుడే ఆఫీస్కి వెళ్ళాలా? నాన్నకి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి కదక్కా. ఆఫీస్లో సార్ కూడా లేరు, పనులన్నీ ఆగిపోయాయి. ఇప్పుడే నీ గురించి ఆలోచించాం. ప్రస్తుతానికి నాన్న లేడన్న లోటు తప్ప ఇంకే ఆలోచనలు రావడం లేదక్కా. ఆ తండ్రి మనసు కూడా ఎప్పుడు కూతురు అనాథ కాకూడదు, సుఖంగా బతకాలనే కోరుకుంది. అన్నట్టు ధ్రువ సార్ చెప్పింది గుర్తుందిగా, రోజులన్నీ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు వసుంధరా. ధ్రువ సార్కి మనసు మారకముందే నీ నిర్ణయం చెప్తే మంచిది. సాయంత్రం లోపు చెప్తానక్కా.
వేరేవి చూపిస్తారు ఇంకా? గ్రీష్మ, ఏదో ఒకటి ఫైనల్ చేయి. నువ్వు సరిగ్గా ఒపీనియన్ చెప్పడం లేదు కదా, నాకు టైం పడుతుంది. నాకు ఈ గోల్డ్ సెలెక్షన్ అస్సలు తెలీదు. నీకు నచ్చింది తీసుకో. ఉమ్? హలో, గుడ్ మార్నింగ్ మేడం. మీరు వస్తే ధ్రువ సార్ ఒకసారి మిమ్మల్ని వెండర్ ఫైల్ చెక్ చేయమన్నారు. అలాగే సార్. డియర్ వసు. డియర్ వసు ఏంటి? నా జీవితంలో అతిపెద్ద అద్భుతాన్వి నువ్వు. నీతో కలిసి జీవితాంతం ప్రయాణించాలనుకున్నా. ఎప్పటికీ నీతోనే ఉంటా. ఏం జరిగినా నేను చూసుకుంటా. నువ్వు అనే ఆ నిమిషం కోసం నేను ఎదురు చూస్తున్నాను. త్వరగా నిర్ణయం తీసుకో. నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. నీకిష్టమైతే నాతో నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తా. అమ్మా వసుంధరా. మామయ్య, నువ్వేంటి మామయ్య ఇక్కడ? రా కూర్చో. కూర్చో మామయ్య. ఏంటి మామయ్య? ఒకసారి నిన్ను చూసిపోదామని వచ్చానమ్మా. నేను బానే ఉన్నాను మామయ్య. నాన్న లేరు, ఇంకా రారు అనే నిజానికి అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రయాణాలన్నీ రుణానుబంధాలేనమ్మా. కొన్నింటికి మనం రుణపడితే కొన్ని మనకి రుణపడతాయని మీ నాన్నెప్పుడూ చెప్పేవాడు. ధ్రువ సార్ విషయం ఏం ఆలోచించావమ్మా? అర్థం కావడం లేదు మామయ్య. నాన్న ఆఖరి కోరిక తీర్చాలనుంది, కానీ నువ్వు కార్తీక్ గురించే కదా ఆలోచిస్తున్నావు? ఒకవేళ కార్తీక్ వస్తే నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా? నాన్న ఆఖరి కోరిక ధ్రువ సార్ని పెళ్లి చేసుకోమని మామయ్య. అది తెలిసి బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండలేను. అలా అని
బావని మర్చిపోయి ధ్రువ సార్కి దగ్గర కాలేకపోతున్నాను. అమ్మా వసుంధరా, అనుభవంతో ఒక మాట చెప్పనా? కార్తీక్ నీ రాతలో లేడమ్మా. మీ మధ్య బంధం ఇప్పుడు తెగిన దారమే. దేవుడు పెళ్ళిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తాడు. నీకు ధ్రువ సార్కి పైన ముడిపడొచ్చింది. ఆయన నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడమ్మా. ఇంతకు ముందులా లేరు, చాలా మారిపోయారు. పెళ్లి విషయంలో నువ్వు త్వరగా నిర్ణయం తీసుకో అమ్మా. ఇది మీ నాన్న కోరిక మాత్రమే కాదు, నీ మంచి కోరుకునే ఎస్టేట్లో వాళ్ళ అందరి కోరిక. ఉంటానమ్మా, ఉంటాను. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా. వసుంధరా, హలో వసుంధరా, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పు వసుంధరా. హలో హలో ధ్రువ, ధ్రువ రా. ధ్రువ, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి రా. ధ్రువ, ధ్రువ ఇది ఎలా ఉంది? ధ్రువ బాగుందా? బాగుంది. ధ్రువ ఇదెలా ఉంది? బాగుంది. అది ఇవ్వండి. వసుంధరా, వసుంధరా, కొంచెం టీ తాగమ్మా. ఎందుకు జానకక్క ప్రతి పూట నా కోసం ఇలా? నువ్వు అక్క అని మనస్ఫూర్తిగా పిలిచావు. నీకు ఒక అక్క ఉంటే ఈ మాత్రం చూసుకోదా ఏంటి? తీసుకో. గట్టిగా ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నానక్క. ఒంటరిగా ఇలా నువ్వు ఉండాలంటే కష్టం కదా. మీరంతా ఉన్నారు కదా. ఉన్నాం, కానీ ఎంతకాలం? ఒక ఆడపిల్ల చేరుకోవాల్సింది అత్తారింటికి. జీవితాంతం తనకు తోడుండేది, కష్టసుఖాల్లో పక్కనుండేది భర్తే. నీకు ధ్రువ సార్ అలాంటి తోడవుతాడు. ఎక్కువ ఆలోచించకు. ధ్రువ ఇచ్చుడు. ధ్రువ నీకు నచ్చింది తీసుకో. ఒక పంచి, ఇదిగో కార్డ్, నీ దగ్గరే పెట్టుకో. నీకు నచ్చింది నువ్వు తీసుకో, సరేనా? అలాగే.
నువ్వు ధ్రువ సార్ని పెళ్లి చేసుకోవాలమ్మా, లేదంటే నా ఆత్మ శాంతించదు తల్లి. దేవుడు పెళ్లిళ్ళని స్వర్గంలోనే నిర్ణయిస్తాడు. నీకు ధ్రువ సార్కి పైన ముడిపడొచ్చింది. ఇది మీ నాన్న కోరిక మాత్రమే కాదు, నీ మంచి కోరుకునే ఎస్టేట్లో వాళ్ళ అందరి కోరిక. మీ నిర్ణయం ప్రకారమే చేద్దాం. వసుంధరా, నేను జానకిని సార్. జానకక్క చెప్పండి. వసుంధర ఒక మంచి నిర్ణయం తీసుకుంది సార్. ఏమని? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వసుంధర మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. నేను రింగ్స్ సెలెక్ట్ చేశాక చూస్తే ధ్రువ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? నువ్వు ఒప్పుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశాను. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. గ్రీష్మని నేను నా కోడలిగా స్వీకరిస్తున్నాను.